తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ 3 రాజధానులు ఉద్యమం అని పెట్టి 3 ముక్కలాట ఆడిచ్చి రాజధాని అమరావతి లేకుండా చేయటం కోసం ఏదైతే నువ్వు ఎవరు సైతాన్ సైన్యం చేసి ఈ రోజున దమ్మున్న ఛానల్స్ అన్ని కూడా 2019 నుంచి 24 దాకా నువ్వు అసలు ఎవరు కూడా రాజకీయవేత్తలు ఈ భారతదేశంలో ఒక్క ఛానల్ కూడా కళ్ళెత్తి చూడకుండా పొల్లెత్తి మాట్లాడకుండా ఏలెత్తి చూపకుండా ఒక వర్గానికి ఆపాదించకుండా ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి ఈ యొక్క మీడియాని నువ్వు కొన్ని కులాలకు ఆపాదించి, కొన్ని మతాలకు ఆపాదించి, కొన్ని వర్గాలకు ఆపాదించి ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులు అని చెప్పి నువ్వు దాచుకొని చేసేటువంటి బ్లూ మీడియాలో తతంగం అంతా జనం చూడట్లేదు అనుకున్నారా? దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజున నిన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ గారు, అదేవిధంగా వెల్లంపల్లి గారు ఈ యొక్క విజయవాడ కేంద్రంలో యాగి చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ధర్నాలు చేస్తూ వాళ్ళకి పిటిషన్ ఇచ్చేటువంటి నేపథ్యం అతి జుగుత్సాకరమైనటువంటి అంశం. ప్రజలందరూ కూడా తిరస్కరిస్తా ఉన్నారు. అంటే మీరు టీవీ ఛానల్స్ని, పత్రికా స్వేచ్ఛని, 22 ఆర్టికల్ ఉంది, భావ స్వేచ్ఛని గొంతు నులుగుతా ఉన్నారు. నీకు ఏ గొంతు నులుగుతున్నావో నీకు రేపు రాబోయేటువంటి రోజుల్లో నిన్ను 24లో లెవెన్ రెడ్డి చేశారు. ఈ రోజున 29లో ఈ గజెట్ వచ్చిన తర్వాత నువ్వు 0 రెడ్డి కాబోతా ఉన్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైనటువంటి విధానాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నావు నువ్వు. ఇక్కడ రీఆర్గనైజేషన్లో 2 అంశాలు చివరగా సవరణ చేశారు. ఇది తెలుసుకోవాలా. మావిగన్ అంటే మావిగన్ అని అన్నావు చూసావా? ఆ మావిగన్ను ఎక్కడికి పరిధిలోకి నువ్వు అడుగుతున్నావు? కేవలం ఆ విభజన చట్టంలో అమరావతి కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి 29 గ్రామాలకు సంబంధించి పేరు అమరావతి రాజధాని. 2వ సవరణ ఏం చేశారంటే 5/3లో సెక్షన్లో దాన్ని ఏదైతే సిఆర్డిఏ పరిధిలో ఉందో ఆ సిఆర్డి పరిధి 80 కిలోమీటర్ల వైశాల్యంలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఇవన్నీ కలిపినటువంటిది సిఆర్డిఏ అమరావతి. కోర్ క్యాపిటల్ వేరు, సిఆర్డిఏ పరిధి వేరు. నీకు తెలియకుండా 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెడుతున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ విజయవాడకి, మచిలీపట్నానికి, గుంటూరుకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే? ఏబిఎన్ అనేది దమ్మున్న ఛానల్, దాన్ని నమ్ముకొని ఇవన్నీ కూడా ఎంతో పకడ్బందీగా మాట్లాడేటువంటి ఛానల్ ఏబిఎన్ ఛానల్. అసలు అంత ఒక సెన్సేషనల్ చేసింది భారతదేశంలో. తను మాట్లాడేటువంటి మాటలు నేను చూశాను. నీ గీర గొంతేసుకొని రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎవరో ఒక ఆమెను పెట్టించి నువ్వు మాట్లాడిస్తుంటావే గర అని. అవన్నీ వాస్తవాలానే? నువ్వు మాట్లాడించి గరగర మాట్లాడిస్తానన్నావే, ఆ గరగరే నిన్ను లెవెన్ రెడ్డి చేసింది. ఆ వాయిసే, బొంగురు గొంతు వాయిసే నిన్ను శరాఘాతానికి దొక్కింది, రాజకీయంగా పతనాన్ని చేసింది. ఈ రోజున నువ్వు మీడియా మిత్రుల జోలికి వెళ్తే నీ పతనం తప్పదు. నువ్వేదనుకుంటా ఉన్నావు? ఇవాళ అన్నావు ఏమని, మా నాన్నగారు 23 సంవత్సరాలు అయిపోయింది పాదయాత్ర చేసి, నేను ఆ పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని నేను ప్రయాణం చేస్తానని. ఎటు ప్రయాణం చేసావు నాన్న? బెంగళూరుకి వెళ్ళిపోయావు. నిన్న రాత్రి చెప్పేసి ఆ ప్రయాణం బెంగళూరు పెట్టావు. నీ యొక్క అసలు నీకు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కాని పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉంది నీ వ్యవస్థ అంతా కూడా. నువ్వు ఇక రాజకీయాల నుంచి మానుకోకపోతే తప్పకుండా జనం నిన్ను తొట్టి తిప్పి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కటే నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నావు. విధ్వంసం చేయదలుచుకున్నావు అమరావతిని. 3 రాజధానులు ఉద్యమం చేసినప్పుడు నువ్వేం చేసావో తెలుసా? బొత్సు అర్జునుడు గారు ఎమ్మెల్సీగా ఉంటే నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని నీ ఎంపీని అక్కడ ఉసిగొలిపి
అతన్ని హతమార్చడం కోసం అసెంబ్లీలో మాట్లాడాడని చేస్తే దాన్ని కనిపెట్టినటువంటి మన లోకేష్ గారు పక్కదారిలో నుంచి తీసుకెళ్తే 3 రోజుల తర్వాత అతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అదే ఆదినారాయణ రెడ్డి గారు ఒక రాజధానికి వచ్చి మాట్లాడితే అతను హతమార్చమని చెప్పి ప్రైవేట్ సైన్యాన్ని పంపించావు అమరావతిలో. వాళ్ళు కనుక్కొని వాళ్ళు రూట్ మార్చి పక్కకి వెళ్ళిపోతే సత్యకుమార్ గారు సాక్షాత్ మంత్రి గారు అటు నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రైవేట్ సైన్యాన్ని దాడి చేయించావు. ఈ విధంగా నువ్వు దురాఘాతాలు చేసి నువ్వు దారుణమైనటువంటి హింసలు పెట్టి ప్రజావేదికనే కూల్చేశావు. నువ్వు అమరావతి మీద ఉన్నటువంటి నీకు దుగ్ధ, నీకున్నటువంటి వ్యతిరేకత అమరావతి ప్రాంతంలో సారిని మట్టిపోయకుండా కేవలం నీకున్నటువంటి ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి కార్యక్రమం, వ్యతిరేక కార్యక్రమంతో నువ్వు ధిక్కార స్వరంతో ఆ రోజున ఒక పెట్టుబడిదారి ఉద్యమాలు చేయించావు అమరావతి కేంద్రంగా. ఇది దారుణం కాదా? ప్రభుత్వం చేయగలుగుద్దా? నిన్ను జైల్లో పెట్టిన ఎన్ని సంవత్సరాలకు కూడా తిరిగి రాలేవని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఇసుక దంతాలు, అమరావతిలో మహిళల్ని హింసించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ మీద ఎన్ని కేసులు బనాయించావు, 2000 కేసులు బనాయించి వాళ్ళు మహిళలంతా కూడా అవమాన భారంతో చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో, దుస్తులు కూడా మార్చుకోలేని పరిస్థితుల్లో, వాళ్ళకి డ్రోన్లు పంపించి ఇంటి మీద కనీసం అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి యాత్రల మీద దాడులు చేయించి వాళ్ళందరినీ కూడా అబాసుపాలు చేసి వాళ్ళు రోడ్ల మీద అన్నం తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నువ్వు దుర్మార్గుడు. నువ్వేమన్నావు? ఒక్కటే చెప్పావు, నేను అధికారంలోకి వచ్చే ముందు నేను ఈ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తాను పూర్తిగా అని చెప్పావు. మద్య నిషేధం చేయకుండా దాన్ని కొనసాగించి నువ్వు కేవలం లిక్కర్ మాఫియా తయారు చేసి నో డిజిటల్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్, క్యాష్ దందా చేసినటువంటి వ్యక్తి నువ్వు. దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా ఈ రోజున నువ్వు నీతులు చెప్తా ఉంటే గురిగింజ సామెతలాగా చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? మా సంగతి మా జోలికి వస్తానంటా ఉన్నావు. బాబు గారు కూడా చెప్పారు, ఖబర్దార్ మేము చూస్తా ఊరుకోము, కానీ నీకులాగా అరెస్టులు చెయ్యం, చట్టం తన పంతం చేసుకొని పోతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ నాయకులు అస్తవ్యస్తమైనటువంటి విధానంతో ఉన్నారు. ఇప్పటికైనా స్పష్టంగా రా. 3 రాజధానులా మావి కన్నా ఒక్కడున్నాడు జర్మనీలో చివరిగా, నేను చెప్తా ఉన్నాను. పిచ్చోడు నీ అంత కిమ్, ఆయన నో పెన్ నో డెమోక్రసీ, ఓన్లీ గన్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో యు ఆర్ హ్యావింగ్ విత్ గన్, దట్ ఈస్ ఎ మావి గన్, మాయా గన్. క్లోజ్. ఈ రోజుతో నీ పూర్తిగా పతనం అయిపోయావు రాజకీయంగా. నీకు కనీసం నీ గురించి ఆలోచించేవాళ్ళు కూడా లేరని సందర్భంగా చెప్తూ, ఖబర్దార్ ఇంకొకసారి కనుక మాట్లాడితే రాజకీయంగా నిన్ను భూస్థాపితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.